అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ 7:00కే ర్యాపిడో చేయడం జరిగింది. నాకు 5 మినిట్స్ లోపునే ఫస్ట్ రైడ్ రావడం జరిగింది. నేను ఈరోజు చాలా తక్కువ ఆర్డర్లు చేశానండి. ఎందుకంటే ఆర్డర్కు మధ్యలో 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. ఆర్డర్లు పడట్లేదు సరిగా. మార్నింగ్ 7:00 పోతే 8:30కు నేను వరకు 4 ట్రిప్పులు చేశానండి. తర్వాత 8:30 to 9:30 వరకు నాకు ఆర్డర్లే పడలేదండి. అరౌండ్ 9 వరకు నేను చాలా ప్రయత్నించాను, లేదని ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ సాయంత్రం నేను 4:00 వచ్చిందండి. 4:00 నుంచి 5:30 వరకు నేను చూశాను. ఇక ఎలాంటి ఒక 2 అంటే అంతా కలిపితే బాగానే పడినాయండి. ఒక 5 ట్రిప్పుల వరకు పడినాయి. 5 ట్రిప్పులు చేశాను. తర్వాత ఒక 15-20 మినిట్స్ బస్ స్టాండ్ దగ్గర ఆగానండి. వస్తే ఆర్డర్లు పడతాయేమో అని చెప్పేసి నేను ఒక ఆర్డర్ పడింది. నేను యాక్సెప్ట్ చేసే లోపల వేరే రైడర్ అనేది ఓకే యాక్సెప్ట్ చేసేసినాడు, కానీ కావట్లేదు. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు చూశానండి, ఆర్డర్ రాలేదు. నాకేం అంత ఓపిక లేక నేను ఇంటికి వచ్చేసానండి సాయంత్రం 6:30 నేను ఈరోజు నా రైడింగ్ మీరు చూడగలరు. నేను ఈరోజు వచ్చేసి 9 ఆర్డర్లు చేశానండి. రూ. 335 అయిందండి. నేను టోటల్గా 9 ఆర్డర్స్ చేశాను. దీంట్లో అతిపెద్ద రైడ్ వచ్చేసి ₹63.26 అండి. దీంట్లో మీరు చూడగలరు. దీంట్లో 0% కమిషన్ అనేది వస్తుంది. ₹63.26, 7.53 కిలోమీటర్స్ అండి. పికప్ అండ్ రెండు తీసుకొని పికప్ 3.2 కిలోమీటర్స్, డ్రాప్ అనేది 7.53 కిలోమీటర్స్ అండి. టోటల్ అరౌండ్ 10 కిలోమీటర్స్ అండి. తక్కువనే అమౌంట్ అదైతే. ఇప్పుడు చూడగలరు. 9 దాంట్లోకి ₹335 వచ్చిందండి. నెక్స్ట్ ఇప్పుడు మన ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేద్దామండి, ఎంత అయిందని చెప్పేసి. ఈరోజు నేను వచ్చేసి ₹335 వచ్చిందండి నాది ఈరోజు. దాంట్లో పెట్రోల్ ఒక 110 తీసేస్తే ₹225 అండి. దీంట్లో ₹10 నాకు ఎక్స్ట్రా టిప్ వచ్చిందంటే అండి, ఎక్కువ రాలేదు, తక్కువ ట్రిప్ కొట్టాను కదా, అంటే ₹235 అండి నాది. ఈ వీక్లో వచ్చేసి నేను 34 ట్రిప్స్ కొట్టానండి. దీంట్లో 1153.54. దీంట్లో పెట్రోల్ తీయకుండా దాంట్లో ఇచ్చినారు. ఏప్రిల్ నెలలో 116 ట్రిప్పులు చేశానండి. దీంట్లో ₹4010. అంటే దీంట్లో కూడా పెట్రోల్ తీయట్లేదు. పెట్రోల్ లెక్క మనం రెగ్యులర్గా ఎక్కువ కొట్టినామంటే అట్లా చూసుకోవాలండి.